యాదాద్రి జిల్లా ఆలేరు ఎన్నికల ప్రచారంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కేవలం హైయెస్ట్ నెంబర్ 1 నాకు ఆలేరు నియోజకవర్గం ఇచ్చింది. అసెంబ్లీ పార్లమెంట్ ఎమ్మడి ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడు మాత్రం ఓన్లీ పార్లమెంట్ ఉన్నాయి కాబట్టి నాకు అనిపిస్తుంది ఇప్పుడు మీ ఉత్సాహం చూస్తుంటే బూర నర్సయ్య ఎక్కడ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్కడ, నక్కకు నాగలోకానుకున్నంత తేడా ఉంది. ఆయన కేసీఆర్ ముందర చేతులు కట్టుకొని నిలబడతాడు, ఈయన కేసీఆర్ ని ఎదిరించిన ఈ సంగతి ఏందో చూస్తా అంటుండు. పోరాటం చేసే వ్యక్తికి, ప్రశ్నించే వ్యక్తికి, ప్రజల పక్షాన పోరాటం చేసే వ్యక్తికి ఇస్తారా జీ హుజూర్ అని చెప్పి ఆయన మన ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ కాళ్ళ కాడ పెట్టిన వ్యక్తికి మీరు ఓటేస్తారా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మనం తెలంగాణ తెచ్చుకుంది ఎందుకోసం? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం, అవునా కాదా? సీమాంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణ ప్రజల్ని అవమానిస్తుండ్రు, చిన్న చూపు చూస్తుండ్రు, తెలివి తక్కువ దబ్బలా కనిపించుకొని నీళ్లు, నిధులు, నియామకాలు 60 ఏళ్ల పాటు దోసుకున్నారు. మన ఆత్మ గౌరవం తెలంగాణ ప్రజల కోసం అని చెప్పి 1000 మంది యువకులు ఆత్మ బలిదానం చేస్తే నేను పార్లమెంట్ సభ్యులుగా మీ అందరి తరఫున పార్లమెంట్ గొంతింపించి సోనియా గాంధీని ఒప్పించి పార్లమెంటును స్తంభింపజేసి మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఎదిరించి 12 మంది ఎంపీలను కలిసి తెలంగాణ తెచ్చిన మాట వాస్తవం కాదా? ఆనాడు కేసీఆర్, విజయశాంతి ఇద్దరు ఉండే ఎంపీలు, మేము 12 మంది. ఆయన కొడుకు అంటాడు కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టదట. బొందబెట్టగలుగుతారా? కేసీఆర్ కాదు, కేటీఆర్ కాదు, వాళ్ళ తాత ముత్తాత వచ్చినా అది పని జరగదు. జరుగుతుందా? తెలంగాణ ఇచ్చింది, పార్లమెంట్ లో బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ కోసం పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించింది 1000 మంది యువకులు, కేసీఆర్ కుటుంబ సభ్యులు కాదు. మరి ఈ రోజు ఎవరు అనుభవిస్తున్నారు? కేసీఆర్ దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తా అన్నాడు, భూమి లేని నిరుపేదలకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, మా తమ్ముళ్లకు ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఆయన ఇంటి నిండా ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. కానీ మనకు మాత్రం ఎవరికి ఉద్యోగాలు రాలేదు. వచ్చినాయా? మరి ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? కేసీఆర్ కుటుంబం కోసం. అంతేనా? కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దింపాలంటే మీ వెంట మేము ఉన్నాం, మా వెంట మీరందరూ ఉండండి అని చెప్పి అందరినీ కూడా చేతులెత్తి అడుగుతున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన సత్తా ఏందో చూపించినవా లేదా? మన మునుగోడు గడ్డ మీద జెండా ఎగిరేసినవా లేదా? ఇప్పుడు భువనగిరి గడ్డ మీద కిలో మీద ఎగిరేస్తామా లేదా? మీరందరూ అనుకుంటే, మీ అందరి అభిమానం, ఆశీస్సులను చూస్తుంటే, మీ ప్రేమ, మీ అంత పట్టుదల చూస్తుంటే నాకు అనిపిస్తుంది 16 కాదు 6 వస్తాయి నీకు. 16 కాదు కానీ ఆ 10 ఇటు పక్కన పెట్టు, 0 ఒక 6 తీసుకో. ఆ 6 కూడా నువ్వు డబ్బులు తోడు కొనుక్కుంటున్నావు. చూసినావా? నల్గొండ జిల్లా ఎంపీ ఎవరే? వేమిరెడ్డి నరసింహారెడ్డి అట. విన్నారా ఎప్పుడైనా పేరు? మల్కాజ్గిరి ఎవరే? మర్రి రాజశేఖర రెడ్డి అట. ఇప్పుడు విన్నారా? మా చేవెళ్ళ ఎంపీ ఎవరు? రంజిత్ రెడ్డి అట. విన్నారా ఎప్పుడైనా? అసలు ఈ తెలంగాణ ఉద్యోగం ఉన్నదా? అసలు ఈ తెలంగాణ వల్ల, ఆంధ్ర వల్ల, రాయలసీమ వల్ల మీరైతే ఎప్పుడు ఇళ్ళ పేర్లు? కేసీఆర్ ఒక్కడు మాత్రం విన్నాడు. వాళ్ళ దగ్గర డబ్బులు మూటలు ఉన్నాయట. ఎంపీ వాళ్ళని తెలంగాణ కోసం కొట్లాడిన జితేందర్ రెడ్డిని కాదని, గుత్త సుఖేందర్ రెడ్డిని కాదని, ఇంకోరిని కాదని అందరికీ డబ్బులు ఉన్న వాళ్ళకు 100 కోట్లు 200 కోట్లు ఉన్న వాళ్ళకు ఎంపీల టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎవరు గెలిపిస్తారు? తెలంగాణ కోసం కొట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపిస్తారా? చెంచాగిరి చేసి చేతులు పెట్టుకుని దండం పెట్టి బూర నర్సయ్యని గెలిపిస్తారా? మీకు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు కావాలంటే పార్లమెంటులో మన తెలంగాణ గురించి, సమస్యల గురించి, మన ఆలేరు నియోజకవర్గం గురించి మాట్లాడాలంటే మనం ప్రశ్నించే గొంతు కావాలి. ఒక డమ్మీ క్యాండిడేట్ వద్దు. కేటీఆర్ ఏం చెప్పిండు మొన్న? ఈ ఎంపీల ముఖం చూసి ఓటేయ గురి, మా నాయన ముఖం చూసి ఓటేయమని చెప్పింది. అన్నారా? అంటే ఇప్పుడు ఇక మన బూర నర్సయ్య అవసరం లేదు, బూర నర్సయ్య ముఖం చూడవలసిన అవసరం లేదు, మా నాయన ముఖం చూడమన్నారు. మరి బూర నర్సయ్య ఎందుకు? అంటే 16 మంది ఎంపీలు డమ్మీ క్యాండిడేట్లు. ఫామ్ హౌస్ ఉన్న కేసీఆర్ ముఖం చూసి మనం వేయాలట. కేసీఆర్ ముఖం చూస్తా అంటే మనకన్నా కనబడుతుందా? సెక్రటరియట్కు రాడా? ఏదైనా కష్టం వచ్చినా, రైతులు ఆత్మహత్య చేసుకున్నా రాడా? ఎప్పుడు కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని ఎవరిని ఎట్లా తీసుకుపోయి గులాబీ కండువ కప్పాలన్నా అని చెప్పి కప్పితే కప్పిండు. కానీ మంచోళ్ళకి కప్పినా అయిపోగాని పోయి దరిద్రుడు భిక్షమయ్యేటోడు కప్పిండు. భిక్షమయ్యేటోడు ఎప్పుడైతే
ముఖ్యమైన గౌడ ఐరన్ లెగ్గు మా దారిలోకి వచ్చిన తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి పుణ్యం అంటే గెలిపించిన నేను రాజశేఖర రెడ్డి కలిసి ఆ తర్వాత 2 సార్లు గవర్నమెంట్ పోయిండు. ఇప్పుడు దారిలో పోయింది కదా టీఆర్ఎస్ పార్టీ ఖతం. నిన్న పోయింది కదా 3 ఎమ్మెల్సీలు గెలిచింది. ఐరన్ లెగ్ పెట్టిండు. మనకు శని, మనకేమో పీడ విరడైంది, శని పోయింది. నేను చెప్తున్న కార్యకర్తలారా, 10 ఏళ్లు మోసిండ్రు ఒక దొంగని, ఒక దుర్మార్గుని, ఒక చీటింగ్ కేసులో ఉన్నోడిని, ఒక భూదండాలు చేస్తోడిని తెలంగాణ ఉద్యోగం చేస్తుంటే కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర పైరవి చేసుకుండు. అవునా కాదా? మేము వెంకటరెడ్డి గారు నేను పార్లమెంట్ లో కొట్లాడుతున్న మంత్రి పదవి వదిలిపెట్టింది. మేము మమ్మల్ని కాదని ఒక జట్టు తెలంగాణలో కిరణ్ కుమార్ రెడ్డి తయారు చేసుకున్న ఆ జట్టులో నేను మెంబరు పైరవి గారు. అవునా కాదా? ఇప్పుడు అంటాడు మన ఇంటింటికి భుజమయం తిరిగిందంట, ఇంటింటికి దొంగ దిగేది. అందుకనే పోయింది. ఇప్పుడు ఎవరిని చెప్పిపోయిండు? ఎవరైనా రమ్మన్నారా? ఎవరైనా రమ్మన్నారా? అన్ని రాలే. ఆయనంతలా ఆయనే పోయిండు. ఆయనంతలా ఎందుకు పోయిండు? రేపో మాపో అరెస్ట్ అయితే కేసులు బయటపడతాయి, దండం పెడితే మీకు ఎంపీకి మీకు ఓట్లు వేస్తా కానీ నా కేసులు ఇట్లా లేకుండా అరెస్ట్ కాకుండా చేయండి అని చెప్పి కేటీఆర్ కాలు పట్టుకుంది. అవునా కదా? ఎందుకోసం పోయిండు? కార్యకర్తలు నమ్మిన కార్యకర్తలను కాదని 10 ఏళ్ల నుంచి నువ్వు మోస్తుంటే నువ్వు కార్యకర్తలకు మోసం చేసి పోలేదా? కోమటిరెడ్డి బ్రదర్స్ ని మేము ఓడగొట్టినామంట. ఈయన సక్కనయ్య, ఈయన అంటే బంగారు పూస, మనం ఓడగొట్టినామంట. ఆయన చాలా మంచి పేరుంది, ఉద్యమకారుడు. ఈయన కుటుంబం ఉద్యమం చేసి ప్రాణత్యాగం చేసిండు, అన్ని త్యాగాల కుటుంబం నుంచి వచ్చిండు. ఆయన నేను మోసం చేసినాడు. ఈ మోసం చేసిన నమ్ముతారా? బడుగు బలహీన వర్గాలకు కోమటిరెడ్డి బ్రదర్స్ అన్యాయం చేస్తున్నారని చెప్తుండు. నల్లగొండ మున్సిపాలిటీలో 2 సార్లు జనరల్ సీట్ వచ్చింది. మున్సిపాలిటీ వెంకటనారాయణ గౌడిని 2వ సారి కూడా జనరల్ సీట్ లో కూడా మున్సిపల్ చైర్మన్ చేసిన ఘనత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. 3వ సారి మొన్నటిసారి 2014లో మళ్ళా జనరల్ వచ్చింది మున్సిపల్ చైర్మన్. మళ్ళా మీరిద్దరం సోదరులు ఆలోచించి ఎమ్మెల్యే వెంకటరెడ్డి, ఎంపీ సుఖేందర్ రెడ్డి ఇద్దరు జనరల్ ఉన్నారు కదా, జనరల్ వచ్చినా సరే మళ్ళా బీసీని పెడదామని చెప్పి బొడ్డుపల్లి సీనుని పెట్టినమా లేదా? బొడ్డుపల్లి లక్ష్మి సీను భార్య కుమ్మరి సంఘం అది ఓర్వలేక చంపించింది ఎవరు? కుట్ర పన్నింది ఎవరు? టీఆర్ఎస్లే కదా. ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తిని జనరల్ సీట్ల మున్సిపల్ చైర్మన్ చేసిన ఘనత మాది. ఏ రోజు కూడా పేదల కోసం కులం చూడలేదు, మతం చూడలేదు, మానవత్వంతో పనిచేసాం తప్పితే రాజకీయంగా ఓట్ల కోసం అని చెప్పి, నోట్ల కోసం అని చెప్పి, పదవుల కోసం అని చెప్పి కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పుడు పాకులాడలేదు. ప్రాణం ఉన్నంత వరకు ఈ నల్లగొండ గడ్డ మీద, భువనగిరి గడ్డ మీద ఉన్న పేద ప్రజలకు అండగా ఉంటాం. సోదరులారా, మీకు మళ్ళీ మాటిస్తున్నా, నాకు సోదరుడు వెంకటరెడ్డి గారి మీద పూర్తి విశ్వాసం ఉంది. పట్టుబోదల్ని విక్రమార్కుడు ఆయన 20 సంవత్సరాల పాటు నల్లగొండ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దిండు. మీరు అదృష్టవంతులు. నల్లగొండ పార్లమెంటు నుంచి చేస్తా అంటే నేను మునుగోడు ఎమ్మెల్యే పోయిన తర్వాత ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమతోటి ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదు. నేను ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఉన్నట్లు అభివృద్ధి చేయలేకపోయినా సాగునీరు, తాగునీరు, అభివృద్ధి అనేది చేయాలి కాబట్టి నేను రమ్మని కోరడం జరిగింది. మీ అందరి తరఫున రమ్మని కోరుకున్నా. నల్గొండ అభివృద్ధి చెందింది. మిర్యాలగూడ, కోదాడ, హుజూర్ నగర్, సూర్యాపేట అన్ని బ్రహ్మాండంగా నాగాయణ సార్ ఉన్నాయి, సస్యశ్యామలంగా ఉంది. మా భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నగరగల ఈ ప్రాంతం లేదు. నువ్వు రావాలి, రైతుల కోసం పోరాటం చేయాలి. నేనుంటా, మన ఇద్దరం కలిసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మీరు కోరడం జరిగింది. యాదగిరి లక్ష్మీనరసింహ ఆశీస్సులతోటి 2009లో మహాకూటమి ఎదురుగా నన్ను ఎంత పెద్ద మెజార్టీతో మీరు గెలిపించిన మీరందరూ కూడా నేను ఆలేరు ఏం చేసినామని అడుగుతున్నాను. పూర్వ నరసయ్య ఆయనకు కళ్ళు కనబడతలేదా? మంచి డాక్టరా పిచ్చి డాక్టరా నాకు అర్థమైపోయింది. ఆయన భువనగిరి హైవే చేయించిన 4 లైన్ ఎవరు చేయించిన? రాయగిరి వరకు నేనే చేయించినా లేదా? రాయగిరి నుంచి వరంగల్ దాకా టెండర్ పిలిపించి కాంట్రాక్ట్ టెండర్ అప్ప చెప్తే 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ల నుంచి కలెక్ట్ చేయలేదు. 2 ఏళ్లలో నేను రైలు కంప్లీట్ చేయించిన. రైల్వే స్టేషన్ భువనగిరి ఆలేరు జనగామ రైల్వే స్టేషన్ ఎట్లా చేసినా మంచిగా చేసినా లేదా? రైల్వే పాసులు 1,00,000 మందికి పాసులు ఇన్సెంట్ పాస్ ఇచ్చినా లేదా? పునాది గారి కాలువ ద్వారా ఆత్మకూరు దాకా నేను తీసుకొచ్చిన ఒకసారి మన పైల్వాన్పూర్ చెరువు దాకా తీసుకురాలేదా? సొంత డబ్బుతోటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పట్టకున్నా సరే దాదాపు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 200 గ్రామాలకు పునాది గారి కాలువ, పినాయిపల్లి కాలువ, ధర్మారెడ్డిపల్లి కాలువ నేను కంప్లీట్ చేయించిన.
మానవత్వంతో నాకు తెలిసినంత వరకు 10 ఏళ్లలో ఒక 1000 కుటుంబాలను నేను కాపాడుకున్నా నేను నా సొంత డబ్బులతో. నేను చెప్తున్న రాజకీయ నాయకుడిగా కాదు, ఒక మానవత్వం ఉన్న మనిషిగా కష్టాల్లో ఉన్న పేద కుటుంబాలని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సొంతంగా. ఎప్పుడన్నా ఒక 10 రూపాయలు దానం చేసిన బోర్నడితే ఒక డాక్టర్ గా హాస్పిటల్ ఉండి ఫోన్ చేస్తే మన నియోజకవర్గం వాళ్ళు హాస్పిటల్ ఉండి కూడా లేడని చెప్పించుకున్నారు. రాత్రి 12 గంటలకు వచ్చినా సరే, ఏ సమస్య వచ్చినా సరే ఒక మానవత్వంతో పనిచేసిన నేను. అటువంటి వ్యక్తిని నా గురించి మాట్లాడుతుండ్రు. కోమటిరెడ్డి సోదరులు ఏం చేసిందంట, ఏం చేసిండ్రు? తెలంగాణ తెచ్చింది తాత తెచ్చిండ్రా, నేను తెచ్చిన. తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరు? నేను కాకపోతే. ఈ రోజు నీ ముఖ్యమంత్రి, నీ ప్రభుత్వం, నీ ఎంపీ, నీ ఎమ్మెల్యే ఉన్నట్టే అది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పెట్టిన భిక్ష కాకపోతే ఇంకెవరిది భిక్ష? ఈ రోజు మీ ప్రభుత్వం ఉందంటే మా భిక్ష వల్ల మేము ఇచ్చినాం తెలంగాణ, హైదరాబాద్ తో ఉన్న తెలంగాణ. దయచేసి మీరందరూ ఆలోచించండి. దుర్మార్గంగా అవినీతి డబ్బుతోటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండలో ఓడగొట్టిండా డబ్బుతో ఈవీఎం మిషన్లలో పాలు చేసి. ఇప్పుడు నిన్న కేటీఆర్ ఏమంటాడు? నల్గొండలో చెల్లని రూపాయి భువనగిరిలో చెల్తంటారు. ఆయనకు కేటీఆర్కు ఇక్కడ ఆ ఏరియా ఉంది తెలియదు. మా సొంత ఊరు ఎక్కడ? నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెముల నకరికల్లు నియోజకవర్గం. నకరికల్ నియోజకవర్గం ఏ పార్లమెంట్ లో ఉంది? భువనగిరి. అంటే మన సొంత నియోజకవర్గమా కదా భువనగిరి? వెంకటరెడ్డి గారు భువనగిరి నియోజకవర్గమా నల్గొండ పార్లమెంటా? మేము మా రూపాయి అక్కడి నుంచి ఇక్కడ చెల్లదు. కానీ మరి ఆలయంలో ఓడిపోయిన ముఖ్యమైన గౌడు రూపాయి ఇప్పుడు చెల్తుందని ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఈడ ఆలయంలో ఓడిపోయిన రూపాయలు చూసినావా? ఇది ఇంకా చినిపోయిన రూపాయి కాదు, చెల్లని రూపాయి అంటున్నావు కదా, ఇది దొంగ నోటు. ఇది ఆలయం నోటు దొంగ నోటు చెప్తున్నా. ఎప్పుడు రద్దు చేస్తావో చేసుకో, దొంగ నోట్లను రద్దు చేస్తాను మోడీ చెప్పింది కదా. ఎప్పుడు ఏమనాల్సింది? మీరు ముఖ్యమైన కాబట్టి కూడా రద్దు చేస్తాడు కేటీఆర్. అంతేనే కదా? మనం అంటే కాంగ్రెస్ వాళ్ళం కాబట్టి, మహాసముద్రం కాబట్టి దుర్మార్గులను మనం మోస్తాం. కానీ టీఆర్ఎస్ పార్టీలు ఎప్పుడు ఉన్నాడు వాళ్ళ సంగతి తెలుసుకుంటుంది. అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయి మళ్ళీ అన్న ఎక్కడ పోతారో చూద్దామని చెప్పడు. అందుకనే సోదరులారు చెప్తున్నా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిండు. కేటీఆర్ ని ఛాలెంజ్ చేస్తున్నా. ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, వీళ్ళందరూ అంటారు కదా రాజీనామా చేస్తామని చెప్పి. నేను ఎన్నిసార్లు అన్నా, భువనగిరి నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గెలవకపోతే మీరు దేనికైనా రెడీ, మీరు ఏది చెప్తా చేస్తా, దమ్ముంటే నా సవాల్ స్వీకరించండి. మీరు ఏది చెప్పినా సరే భువనగిరి నుంచి గెలిచి చూపిస్తాం. యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు మాకున్నాయి. ఈ ప్రజల అనుగ్రహం, భువనగిరి నియోజకవర్గ ప్రజల అనుగ్రహం, ప్రేమ, అభిమానం, ఆశీస్సులు మా కుటుంబానికి ఉన్నాయి. పేదల కోసం బతికే మాకు ప్రజల మీద, భగవంతుడి మీద నమ్మకం ఉంది. నువ్వు 1000 కోట్లు పెట్టుకున్నా, కేటీఆర్ వచ్చినా, జయసమ్మ దిగి వచ్చినా నువ్వు గెలవలేవు. నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. మీరెవరైనా సవాల్ తీసుకున్నాం చెప్పండి, దేనికైనా రెడీ అని ఇప్పుడు కూడా చెప్తున్నాను. గెలవలేరు కాక ముమ్మాటికి గెలవలేరు. మా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకుంటాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ భువనగిరి కిలా రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నల్లగొండ ముద్దుబిడ్డ నల్లగొండ ముద్దుబిడ్డ తెలంగాణ ప్రజల కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి ఇప్పుడు మన భువనగిరి ప్రజల ఉద్ధరించడానికి వచ్చినటువంటి మా పార్లమెంట్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారిని మాట్లాడుతున్నా. పైకి రా. సొంత పంచాయతీ 20 ఏళ్ళు చేసి అసలు పంచాయతీ నల్గొండ చేస్తానే కాదు. ఈరోజు భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వచ్చిన సందర్భంగా ఘన స్వాగతం పలికిన మా అక్కలకు, అన్నలకు, చెల్లెళ్లకు, అక్కలకు, తమ్ముళ్లకు, అలాగే మీ ప్రియతమ నాయకుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారికి వేదిక మీద చాలా మంది నాయకులు ఉన్నారు. అందరు చెప్తే మీరు లేట్ అవుతుంది. అందరు నాయకులకే నాయకులైన మీరందరూ కూడా 2 చేతులకి నమస్కరిస్తున్నారు. మీరే మన నాయకులు తయారు చేయాలి, మాదేం లేదు.
మీరే గెలిపిస్తారని మేమందరం లీడర్లు అవుతాం. అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పోరాటాల కింద భువనగిరి జిల్లా ఈ ప్రాంతం ఎంతో మంది పోరాట యోధులు అటు పక్క చూస్తే నందనంలో పుట్టిన కొల్లపల్లిలో పుట్టిన రావినారాయణ రెడ్డి మొదలు పెట్టుకుని ఇక్కడ ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి భూదాన ఉద్యమం ఇలాంటి ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నల్గొండ నుంచి పోటీ చేయాలని చెప్పి 3 మాసాలుగా ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత అక్కడ పర్యటిస్తూ అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడా సార్ మొన్న ఏదో పొరపాటుతో ఓడిపోయాం, 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా నీతి నిజాయితీగా మా అందరికి సేవలు అందించడం, ఏ కుటుంబం ఏ అక్క ఏ చెల్లె బాగున్నా ఎవరికి ఏ ఆపదున్నా సాపదున్నా ఈరోజు నల్గొండ కాన్ఫరెన్స్ ఒకసారి మీరందరూ కూడా తెలుసు, ప్రతి ఎకరానికి సాగునీరు కాలువల ద్వారా కృష్ణా వాటర్ పారుగంట ద్వారా అందిస్తున్నారు. ప్రతి గ్రామానికి సబ్స్టేషన్ కట్టారు. 60 సబ్స్టేషన్ బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా కట్టుకోలేదు. అన్ని సబ్స్టేషన్ కట్టడమే కాదు, ప్రతి గ్రామంలో 3 రోడ్లు, కృష్ణా వాటర్ సపరేట్ గా ఒక 5-6 వాటర్ ట్యాంకులు, బోర్ వాటర్ వాడటానికి దాన్ని దీన్ని కలవకుండా అదొక 5-6 వాటర్ ట్యాంకులు ప్రతి గ్రామంలో ఉంటాయి. అది 2004లో రెండవసారి గెలిచినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమభావ సంఘాల బిల్డింగ్లు కానీ, అంగన్వాడీ బిల్డింగ్లు కానివ్వండి, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానివ్వండి, ఇవన్నీ ఒక ఎత్తు. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు అందరికంటే ఎక్కువ చేసుకున్నారు. దాంతో పాటు ఎవరు ఏ ఆపదున్నా ఒక వారికి కుటుంబ సభ్యులాగా సేవలు అందించారు. కానీ మనం ఓడిపోవడం జరిగింది. ఎన్నికల్లో గెలుపుకోవడం సహజమే. ఓడిపోతే బాధపడేది లేదు, గెలిస్తే సంతోషపడేది లేదు. నేను పుట్టిందే ప్రజలకు సేవ చేయడానికి. చిన్నగా యూత్ కాంగ్రెస్ నాయకులుగా పైకొచ్చిన వారిని నేను. అందుకని ఈరోజు అన్నా మీ అందరి కోరిక మేరకు ఈ ప్రాంతానికి ఎంపీగా పోటీ చేస్తున్నాను. మీ అందరికి ఒకటే హామీ ఇస్తున్నా, 20 సంవత్సరాలు నల్గొండ కాన్ఫరెన్స్ ప్రజలే, నా యువకులే, నా తమ్ముళ్ళే అక్కడ కుటుంబ సభ్యులుగా ఆ నల్గొండనే నా కుటుంబం అని బతికాను. వాళ్ళ కోసమే జీవించాను. నా కుటుంబాన్ని కూడా పట్టించుకోలేదు. 24 గంటలు ప్రజల మధ్యలోనే ఉన్నారు. ఏ అర్ధరాత్రి ఫోన్ వచ్చినా ఆ నెంబర్ చూసుకొని ఎవరితో తెలియకుండా మళ్ళీ వాపస్ ఫోన్ చేసి ఏం బాబు ఏం బాగుందని చెప్పి అంత సొంత కుటుంబ సభ్యులుగా చూసుకున్నాను. మన ఎన్నికల్లో ఓడిపోయినాం. 5 గంటలకు చూస్తే 4.45% ఉంది టౌన్లో. తెల్లారి సాయంత్రం చూస్తే 82% పెరిగింది పోలింగ్ టౌన్లో. అంటే దానికి నిన్న ఈవీఎంలో చూస్తాం కమిషనర్ల బ్యాలెట్ పేపర్ చూసుకుంటే నల్గొండ టీచర్స్ గ్రాడ్యుయేట్ టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయాడు పూల రవి గారు. అక్కడ జీవన్ రెడ్డి ఓడిపోయి గెలిచిండు. మన 60,000తో ఓడిపోయింది. ఇలా బ్యాలెట్ పేపర్ పెడితే 30,000, అది కూడా కేసీఆర్ గారి బిడ్డ ఉన్న నిజామాబాద్ లో 15,000 ఓట్ల లీడ్ వచ్చింది. అంటే అర్థం చేసుకోవాలి. అంటే అధికారం కోసం ఎంత దిగదారి అన్ని వ్యవస్థలను కొనేసి ఈరోజు అధికారం తీసుకున్నాడు. 8 సీట్లు వచ్చినాయి, ఇంకా రావాలి. ఆయన ఒకటే అంటాడు, గెలిచిన తెల్లారికెళ్ళి రోజు పెట్టిండు, ఎమ్మెల్యేని కొనుడు బేరం పెట్టిండు. కాంగ్రెస్ కు షాక్, తెల్లారి తిరుమల లింగే పోయిండని. సుధీర్ రెడ్డి పోయిండు, సవితా ఇంద్రారెడ్డి పోయిండు. ఆఖరికి నిన్న ఒక పేపర్ ఆయన ఆగిను మొన్న రాసిండు, 100కి చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య. నిన్నేమైంది? 7 జిల్లాలకు సంబంధించిన ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ బొన్న పెట్టే విధంగా సాకిచ్చిన ప్రజలు టీఆర్ఎస్ సంపేసిన ఆ ఎన్నికలలో. నిన్న 3 ఎమ్మెల్సీలు 7 కాన్సెప్టులు, 7 ఓటర్స్ అందరు కాదు, గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, టీచర్లు, ఉద్యోగులు, చదువుకున్న వాళ్ళు. అంటే 100 ఎన్నికలు 4 నెలల్లో మార్పు వస్తుందా? అని ఏదో జరిగింది. నిన్న ఎన్నికలతో బయటపడ్డది. అందుకని మీ అందరూ కూడా ఒకటే చెప్తున్నా, టీఆర్ఎస్ కి షాకు, ఆ షాక్ కాదు, మామూలు షాక్ కాదు. రేపు వచ్చేది అసలు షాక్. పార్లమెంట్ సభ్యులు ఇవ్వాలి. మనం ఎన్నిక ఇవ్వాలంటే 2వసారి ముఖ్యమంత్రి అయిండు. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా మీకు కాంగ్రెస్ వాళ్ళు మీరు పోయి గ్రామాల్లో చెప్పాలి, అవ్వలకు తాతలకు చెప్పాలి. ముఖ్యంగా అవ్వ తాత నీకు వచ్చే పెన్షన్ అయినా రైతు బంధు అయినా ఇదంతా కూడా మా సోనియమ్మ తెలంగాణ ఇస్తే హైదరాబాద్ ఆదాయాన్ని తీసుకొచ్చి గతంలో 23 జిల్లాలకు ఖర్చు పెట్టే వాళ్ళం, ఇవాళ 10 జిల్లాలకే ఖర్చు కొడుతుందని చెప్పి హైదరాబాద్ ఉన్న తెలంగాణ మా సోనియమ్మ ఇచ్చింది. ఆ ఆదాయంతోనే పెన్షన్ ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం, కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. బాబు 2 సార్లు వాళ్ళు మోసపోయిండు. దళిత ముఖ్యమంత్రి అని డబుల్ బెడ్రూమ్ అంటే మొదటిసారి అవకాశం. మొన్న ఏమన్నాడు? రైతు బంధు అన్నాడు. నానా రకాల మాటలు చెప్పి
లక్ష రుణమాఫీ అన్నాడు మన అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి గారు అడిగేమంటున్నాడు చేస్తున్నాం తొందరేముంది చిన్నగా చేస్తా 4 ఏళ్ళు అన్నాడు 4 ఏళ్ళు చేస్తే పోయినసారి చేస్తే ఏమైంది లక్షలు చేస్తే 4 సంవత్సరాలు చేస్తే అలా 60,000 ఇంటికే పోయింది బ్యాంకులు లాభం అయింది ఓట్లు వేసుకుంటే అట్లా మాట్లాడుతుంది కదా అందుకని ఈ ఎన్నికలు ఈయనకు సంబంధించినవి కాదు అసలు మోడీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికలు మోడీ గారు కూడా ఏం చెప్పిన ఎన్నికల్లో నేను చేయాలని మొదట సాయముకొని బతికాను తర్వాత ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అవుతున్నా పేదలకు న్యాయం చేస్తాను ఆయన అయ్యిండు ప్రధానమంత్రి పేదలకు 15 లక్షల రూపాయలు నల్లధనం తీసుకొచ్చి నీ అకౌంట్ వేస్తాడు వెయ్యలే చాలా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు ఇవ్వకపోగా జిఎస్టీ అని పెట్టిండు ట్యాక్స్ వేసిండు మధ్యతరగతి మీద నడ్డి విరిచింది కాదు డీజిల్ ధరలు గ్యాస్ ధరలు పెట్రోల్ ధరలు ఆఖరికి రైతులు వాడుకునే డిఏపి ధర కాంగ్రెస్ ప్రభుత్వంలో 480 రూపాయలు ఉంటే ఇవాళ 1180 రూపాయలు అయింది ఆఖరికి నిన్న మంది ఏమంటున్నాడు రైతులు నాకు ఓటు వేయాలని చెప్పి కేసీఆర్ రైతు బంధు అంటే ఓట్లు వేసిండు నేను రైతు బంధు పెడతా ఎకరానికి 2,000 ఇస్తాను ఈయన డిఏపి ధర ఎంత పెరిగింది ఈయన భరించే ధరనా అందుకనే ఈరోజు చెప్తున్నాం వల్ల మీకు కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ఇందిరమ్మ పార్టీ ఆ రోజు ఇందిరమ్మ బ్యాంకులను జాతీయం చేసింది ఆ బ్యాంకులను జాతీయం చేయడం కాదు రాజభరణాలు రద్దు చేసి పేదవానికి ప్రతి గ్రామంలో 100 ఇల్లు కట్టింది ఇందిరమ్మ ఇల్లు అలాంటి పార్టీ పోయినసారి చూసేటప్పుడు పోయినసారి ఏం చేసింది ఉపాధి హామీ పెట్టింది 100 రోజులు పని ఇవ్వాలి చట్టం తెచ్చింది 100 రోజులు పని పనికి ఇవ్వకపోతే జైలు వేస్తారు ఆఫీసు రావాలి చట్టం మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 70,000 కోట్ల రుణమాఫీ చేసి 2005లో ఇవాళ 7 లక్షల కోట్లు అన్నట్టు అలాంటి పథకాలు పెట్టిన పార్టీ రాహుల్ గాంధీ గారు ఇవాళ పేద ప్రజలకు ఇవాళ పెద్ద కొడుకులాగా వస్తున్నాడు నెలకు 6,000 రూపాయలు భారతదేశం మొత్తం 25 కోట్ల కుటుంబాలంటే దాదాపు 75 కోట్లకు సంబంధించిన మందికి అంత కుటుంబం సంబంధించి నెలకు 6,000 సంవత్సరానికి 72,000 మీ అకౌంట్ లో 1వ తారీఖు అకౌంట్ ద్వారా అంత మంచి పథకం బహుశా భారతదేశం కాదు ఏ దేశాలో కూడా లేదు అలాంటి పథకం ఆయన 3 ఏళ్ళకే చెప్తున్నాడు భారతదేశ ఆదాయం పెరిగింది అంబానీలు మాలియాలు మోడీలు బాగుపడుతుంది తప్ప పేదవాళ్ళకి వస్తలేదు భారతదేశం మొత్తం కూడా ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాడు అలాగే వడ్ల ధర మొన్న 200 రూపాయలు పెంచింది మోడీ గారు 1700 అయితే ఇలా కనీసం మన వడ్లకు 2,500 రూపాయలు చేయబోతున్నారు జూన్ 1వ తారీఖు వెళ్ళి అంటే 2,500 అంటే మీకు మాటలా 700 పెరుగుతున్నాయి ఎకరానికి 20 క్వింటాలు పంటే 14,000 రూపాయలు ఒక ఎకరం మీద పెరుగుతున్న రేట్ అది ఎందుకంటే రైతులు బాగుండాలి దేశంలో రైతులు ఆత్మహత్యలు ఉన్నాయి అలాంటి నాయకత్వం కోసం మనం కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి దానికి ఎందుకంటే ఇవాళ ఇక్కడ బీజేపీ పార్టీ లేదు పొరపాటు కేసీఆర్ డబ్బులకు దేనికో ఆశపడి వేస్తే గెలిచే 10 సీట్లు అయినా 5 సీట్లు అయినా మనం మోడీకే సపోర్ట్ చేస్తాం అందుకనే దయచేసి మీకు చివరిగా చెప్తున్నా ఆ ఢిల్లీ తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలి 2 సార్లు ఒక మోసగారి ఓటేసాం కనీసం ఒక్కసారి ఆ అమ్మకు రాదనుకున్న తెలంగాణ తల్లి రుణం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి మనం ఓటేస్తేనే నిజమైన తెలంగాణ తినడం మనం ఎందుకంటే ఈ మోసగాడు వచ్చిన తెలంగాణ రకరకాల దోషాలు పెట్టి ఆయనకేందంటే ఒకటే అలవాటు అది కొడుకును ముఖ్యమంత్రి చేయాలి ఈయన కేంద్ర మంత్రి కావాలంట మన అంటుంది కవిత అంటుంది మన అంటుంది కవిత మా నాయన ప్రైమ్ మినిస్టర్ కావద్దని కేటీఆర్ ఎందుకు అవును కాంగ్రెస్ పార్టీ పోయినసారి 44 వచ్చినాయి కదా మా నాయన కూడా ప్రధానమంత్రి ఎక్కడ పాస్పోర్ట్లు అమ్ముకుంటారు ఎక్కడ చేసుకుంటారు అట్లా అనుకుంటే అంటే భయం ఉంది ఆశకు అంటున్నారు కదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే వాళ్ళ మెట్టి చేస్తామని చెప్పినోడు అక్కడ మోసం చేసి ఇక్కడ మోసం చేసి దళిత ముఖ్యమంత్రి మళ్ళా 2వసారి ప్రధానమంత్రి అన్న ఒకటి మధ్యమంత్రి వస్తాడంటాడు భారతదేశం మాట్లాడితే ఏం చేస్తాం ప్రధానమంత్రి ఉంది ఆర్బీఐలో 14 లక్షల కోట్లు ఉంది ఏం చేసుకుంటే 14 లక్షల కోట్లు అంబానీ అని కూడా ఎందుకు ప్రధానమంత్రి అంటే అక్కడ 1 లక్షల కోట్ల కనుగొంటారు ఎందుకు కూడా అంటే ఇప్పుడు బ్లాక్ మూలధనం అని ఒకటి పెడతారు వాళ్ళు ఎమర్జెన్సీ కోసం ఎందుకు అది తీసి ఖర్చు పెట్టచ్చు కదా అంటున్నాడు మా అమ్మ నాకు డౌట్ వచ్చింది పాటలు అయిందనుకో అది డ్రా చేసుకున్నట్టు అది ఇక అంటే దగ్గరగా చూసిన 5 ఏళ్ళు అసెంబ్లీలో దాని గురించి గట్టి కడితే నా ఎమ్మెల్యే పదవి పీకేసాడు
గట్టిగా కొట్లాడితే పదవి పీకేసాడు. సర్పంచ్ గా డ్రా చేసుకుంటే సర్పంచ్ తీసేసి అధికారమే లేదు ముఖ్యమంత్రికి. అసలు ఎమ్మెల్యే పదవి తీసేసాడు. ఓటు పోతే ఇస్తా అంటే ఓటు చెప్పినా ఇల్లే. అందుకని మీ అందరికి ఒకటి చెప్తున్నా, మళ్ళొక్కసారి చెప్తున్నా, రాజగోపాల్ రెడ్డి గారు చేసిన బురాజాన్ కాలువ పైల్వాన్పూర్ చెరువు కానీ ఆ కబురు ఇచ్చిన భూమి పంచాయతీ ఉన్నది. నాకు అలవాటు 20 ఏళ్ళు. ఏ ఒక్క సమస్య ఉన్నా నేను అందరికి మాటిస్తున్నా. లక్ష్మీనరసింహ స్వామి పాదాల సాక్షిగా హామీస్తున్నా. 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఎట్లా బతికిందో అదేవిధంగా ఆలేరు కాన్సెన్స్ని భువనగిరి ప్రాంతాన్ని మరీ ముఖ్యంగా ఆలేరుకి దత్తత తీసుకొని మరీ మీ అందరికీ కూడా అందుబాటులో భువనగిరి అయితే హైదరాబాద్ దగ్గర ఉన్నది. దానికి కొన్ని ఐటీ మినిస్టర్ గా పనిచేసే అనుభవం ఉన్నది. కొన్ని కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చాయి. అది ఆ అనుభవం ఉన్నది కాబట్టి ఆ కంపెనీలు కావాలి. అలాగే డైలీ వచ్చే ఎంఎంటీఎస్ రైల్ని భువనగిరి నుంచి ఆలేరు వరకు, జనగాం కూడా మన కాన్స్టిట్యూన్సీ వరకు దాన్ని వచ్చే విధంగా కూడా మీరు పార్లమెంట్ లో చూస్తారు. పార్లమెంట్ లో ఏ విధంగా దాన్ని సాధిస్తానో మీరు చూస్తారు. దాంతో పాటు పోయే ప్రతి సూపర్ ఫాస్ట్ ట్రైన్లు కూడా వీలున్నంత వరకు ఇక్కడ ఆపిచ్చే ప్రయత్నం మొదటి 6 మాసాల్లో